నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. తెలంగాణ అసెంబ్లీ తొలి రోజే రణరంగాన్ని తలపించింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ సమాధానంపై ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఆ మాటకు మాట ఇప్పుడు చూద్దాం. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్. ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్. అధ్యక్ష, ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి, ఆయన గుర్తులేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా అవ్వలేదు సార్. కాంగ్రెస్ పార్టీల నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు. అధ్యక్ష, ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018కి ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష, ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్లు చేసుకోవడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులను మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర పనుల పురోగతిని జేఎంఆర్, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. 30 నెలల్లో విమానాల రాకపోకలకు అనుగుణంగా సిద్ధమవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి చెప్పారు. లక్ష్యం మేరకు రాత్రి పగలు పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేసి వదిలేయకుండా పనులు పూర్తి చేసి చూపిస్తున్నామని, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. శిలాఫలకాలు వేసి ఫౌండేషన్ వేసి అన్ని మేమే చేశాము అని చెప్పుకునే కార్యక్రమం చేస్తారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళకి ఇప్పుడు అంటగాగిన దత్తపుత్రుడు పార్టీ, జనసేన పార్టీ మళ్ళా పాదయాత్రలని ఇంకో యాత్రని ఈ ప్రాంతానికి వచ్చి ఎయిర్పోర్ట్ మేమే చేసాం, మేమే తీసుకొచ్చాం, మూలపేట పోర్టు కూడా మేమే కడుతున్నాం అన్నీ చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయటం కోసం ఏ విధంగా పనులు సాగుతున్నాయి, మేము ప్రారంభించిన శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పనులు ఏ విధంగా సాగుతున్నాయి అది ప్రత్యక్షంగా ప్రజలందరికీ చూపించాలని, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
వాస్తవానికి 30 నెలలు నిర్మాణ కార్యక్రమాలు 36 నెలలు కావాలని చెప్పి సంస్థ అడిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని పెద్దలు జిఎంఆర్ గారికి చెప్పడం, వారు కూడా అంగీకరించి ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం, దానికి అనుగుణంగా పనులు జరగడం, డిసెంబర్ 2025 కల్లా ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ చేపట్టిన యువగళం అట్టర్ ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు. పవన్ కి చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్టివేస్తారని ప్రశ్నించారు. పొత్తు కాంట్రాక్ట్ ప్యాకేజ్ 10 ఏళ్లకు మాట్లాడుకున్నారేమోనని విమర్శించారు. పొత్తు మీద పోటీ చేయలేదు, 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లో కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. చిత్తూరు జిల్లా పలమనేరులో అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా జరిగింది. ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, కె నారాయణస్వామి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ రెడ్డప్ప తదితర నేతలు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల నేతల ఇంటికి వెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే తప్ప పథకాలు వచ్చేవి కావని విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజల ఇంటి వద్దకే పథకాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. మరి 2024లో ఇప్పుడే అనిల్ చెప్పినట్టుగా మా నాయకుడు చెప్పాడు, అన్ని రాజకీయ పార్టీలు ఒకటై వచ్చినా సింగల్ గా వస్తాడు. ఎవరు సింగల్ గా వచ్చేది? సింహం. ఎవరు సింహం? మన నాయకుడు జగన్. సింహం ఒంటరిగానే వస్తాడు. గుంపులుగా వచ్చేది ఎవరు? నక్కలు, కుక్కలు, పందులన్నీ కూడా ఈరోజు అందరు కూడా ఏకమై వస్తున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త. మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఖచ్చితంగా జగనన్నను 2024లో మరొకసారి సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయన పచ్చ మీడియాని రాష్ట్ర ప్రజలు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అధికారం కోసం చంద్రబాబు ఎప్పుడు ఎవరి కాళ్లు పట్టుకుంటారో లాగుతారో తెలియదన్న డిప్యూటీ సీఎం తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేశారు. చాలా అవసరం రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం రామచంద్రారెడ్డి మీదును ద్వారకానాథ్ రెడ్డి ప్రాజెక్టులు పెట్టి ఒక 3,000 కోట్లు ప్రాజెక్టు పెట్టి ఆ సుజనా అది వాటర్ తీసుకుని వస్తుంటే దానిపైన అక్కడ రైతులనంతా రెచ్చగొట్టి కోర్టుకు పోయి స్టేలు తెచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలని వీళ్ళు కోరుకునేది. పవన్ కళ్యాణ్ నాకు చంద్రబాబు తప్ప దేశంలో ఎవడు బాగుపడకూడదు, ఆయనకే నేను రుణపడి ఉండనన్నాడు. అది ఏం రుణమో నాకు తెలీదు. అందుకే ఆయన ప్యాకేజీ ఇస్తారంటే ఆయన ఎవరు చూశారు, ఏమైనా రాస్తారు. నీకు చంద్రబాబు నాయుడికి మన పవన్ కళ్యాణ్కి ఏమిటి లింకో నాకు అర్థం కల. ఇదే పవన్ కళ్యాణ్ నోట్లో చంద్రబాబు నాయుడు అసహ్యంగా మాట్లాడినాడు. ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్కి అసహ్యంగా మాట్లాడు. చంద్రబాబు పదవి కోసం ఎప్పుడు సోనియా గాంధీ కాళ్ళ పైన పడతాడు, ఎప్పుడు సోనియా గాంధీని తిడతాడు, ఎప్పుడు బీజేపీ కాళ్ళ పైన నరేంద్ర కాళ్ళ పైన పడతాడు, ఎప్పుడు నరేంద్ర మోడీని తిడతాడో మాకు తెలియదు. నిజమైన కోవట్లు ఎవరంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కోవట్టు, ఆమె పురంధేశ్వరి కోవట్టు. టీడీపీ నేతలు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఓ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తాను స్పందించిన వీడియోను ఇప్పుడు మాట్లాడినట్టు సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం, గతంలో జరిగిన పాత వీడియోలు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాన్ని ప్రశ్నించినప్పటి వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ, అంటే రాక్షసానందం పొందుతున్నటువంటి మిమ్మల్ని చూసి జాలిపడాలో ఏంటో నాకు అర్థం కావట్లే. దయించి ప్రజలందరూ కూడా గమనించండి.
సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తాము ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కొండెపిలో రాజకీయ చైతన్యం తెస్తామన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. దళితులకు సీఎం వైఎస్ జగన్ రాజ్యాధికారం కల్పించారని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వీర సైనికుల మేము ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నడిపించాం. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాం. మేము ఊరికే అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు 4.5 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి అక్కడ నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి పథంలో చాలా చేయడం జరిగింది. ముఖ్యంగా 14 నుంచి 15 సంవత్సరాలు చేశాను. దళితుల్ని ఏ విధంగా మీరు కూడా సమర్థులే, మీకు కూడా రాజకీయం తెలుసు, మిమ్మల్ని కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ నేను తీసుకుపోతాను అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ నేనే. సీఎం వైఎస్ జగన్ సామాజిక పెన్షన్లను పెంచుతామని చెప్పిన విధంగానే జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2,750 నుంచి 3,000 రూపాయలకు పెంచారు. ఈ పెంచిన పెన్షన్లు 2024 జనవరి 1 నుంచి అమలు కానున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్లు పెంచడం పట్ల పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పెన్షన్ డబ్బుతో ఇంటి అవసరాలు, మందుల ఖర్చులకు వాడుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు. గతంలో పెన్షన్ కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడేవాళ్లమని ఇప్పుడు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలన్నది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా కనుక లేకపోతే అక్కడా ఇక్కడా పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అయినా అడ్డదారిలో గెలిచేందుకు చంద్రబాబు దశాబ్దాల కాలంగా దొంగ ఓట్లనే నమ్ముకున్నారు. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయింది. పవన్ సోదరుడు నాగబాబు అండ్ ఫ్యామిలీకి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారో లేదో అన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆధార్ లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలన్న నిబంధనను ఆర్టీసీ ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచిత ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు కొంత సడలింపు ఇస్తామని, ఆ తర్వాత కూడా గుర్తింపు కార్డు తెచ్చుకోకుంటే అనుమతి ఇవ్వబోమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత మహిళల ప్రయాణం గతంలో కంటే 3 పెరిగిందన్నారు. త్వరలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 70 కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ ధాన్యం కుంభకోణం సంచలనం రేపుతోంది. బోధన్ నియోజకవర్గంలో సుమారు 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా పక్కదారి పట్టించారు. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువులకు చెందిన మిల్లుల్లో పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించడంతో ధాన్యం కుంభకోణం గుట్టురట్టయింది. ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు రైస్ మిల్లుల్లోనే కోట్ల రూపాయల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ధాన్యం, బియ్యం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిరిసిల్ల మార్కెట్లో పావురాలను వేటాడుతున్న 2 వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ప్రతిరోజు పావురాలను చంపుతున్నారన్న సమాచారంతో ప్రత్యేక నిఘా పెట్టి వేటగాళ్లను పట్టుకున్నామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖలీం తెలిపారు. స్థానిక మార్కెట్లో రోడ్డుపై వాలుతున్న పావురాలను గులేర్తో గురిపెట్టి చంపుతున్నారు నిందితులు. పావురాల్ని చంపుతున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. భారత్లో వజ్రాల వ్యాపార కేంద్రాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సూరత్లో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. ఈ భారీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ మహాభవన సముదాయంలో 4,500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ భవన నిర్మాణానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ సెంటర్ ఇజ్రాయెల్ వజ్రాల కేంద్రాన్ని అధిగమించింది. దాదాపు 65,000 మంది వజ్రాల నిపుణులు ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు.
భారత్లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు ఇద్దరు నేతలు. భారత్ ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతం, భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చించారు. ఒమన్ సుల్తాన్ గౌరవార్థం ఢిల్లీలో లంచ్ ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. ఉదయం రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం, త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. 2023 అద్భుతమైన సంవత్సరమని, భారత్ బలీయమైన శక్తిగా ఆవిర్భవించడాన్ని సూచిస్తుందని అభివర్ణించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదిలో ప్రధాని మోదీ చేసిన విదేశీ పర్యటనలు, అందుకున్న గౌరవాలు, కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కీలక ప్రకటన చేసింది. 26 ఏళ్ల తర్వాత ఈజిప్ట్, 40 ఏళ్ల తర్వాత గ్రీస్, తొలిసారి పప్వా న్యూగినియాకు వెళ్లిన భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా 6 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు సహా మొత్తంగా 15 ప్రతిష్టాత్మక విదేశీ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఇరు దేశాల మధ్య చారిత్రక ఒప్పందాలు కుదిరినట్టుగా కేంద్రం పేర్కొంది. లోక్సభలో అలజడి ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఘటనకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. నిరుద్యోగం వల్లే ఘటన జరిగిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదని, నిరుద్యోగంపై యువతలో అసహనం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారన్నారు రాహుల్ గాంధీ. బుధవారం లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలో దూకి అలజడి సృష్టించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ సమయంలో సభలోనే ఉన్నారు రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ కి తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 10 ఏళ్లు కేంద్రంలో అధికారం దూరం కావడం, ఎలక్షన్ బాండ్స్ మెజారిటీ బీజేపీకే చేరుతుండటంతో నిధుల్లేక కటకటలాడుతోంది కాంగ్రెస్ హైకమాండ్. కేంద్రం కట్టుదిట్టమైన చర్యలతో విదేశాల నుంచి వచ్చే నిధులకు అడ్డుకట్టపడింది. దీంతో వేరే దారి లేక క్రౌడ్ ఫండింగ్ ని ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. డొనేట్ ఫర్ దేశ్ పేరిట క్యాంపెయిన్ రన్ చేయనున్నట్టు ప్రకటించారు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. డొనేట్ ఫర్ బెటర్ భారత్ commemorate the 138-year journey of the Indian National Congress. Embracing our history, we invite supporters to donate multiples of rupees 138. That is example, rupees 138, rupees 1380, rupees 13,800 or more, symbolizing the party's enduring commitment to a better India. 2 channels have been created for this online crowdfunding. One, our dedicated online portal, donateinc.in. The official Indian National Congress website, www.inc.in. శబరిమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యప్ప భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల తొక్కిసలాటలో ఒక బాలిక మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇది చాలా బాధాకరమన్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 15 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తారని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. శబరిమలలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రా మార్గంలో భక్తులకు తగిన సౌకర్యాలు, భద్రత కల్పించడం అత్యంత అవసరమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని తెలిపారు. భక్తులకు సాయం చేసే విషయంలో ఎన్జీఓలను భాగస్వాములను చేసేలా చొరవ తీసుకోవాలని కేరళ సీఎంను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం లభించనుంది. దేశ విదేశాల నుంచి అయోధ్యకు భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు 1000కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని భావిస్తున్నట్టు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి 100 రోజుల పాటు అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టుగా పేర్కొన్నాయి. బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. 2 రోజుల్లో బంగారం 1300 పెరగ్గా వెండి ఏకంగా 3500 దాకా పెరిగింది. వడ్డీ రేట్లపై ఫెడ్ కీలక నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా బంగారం ధరలు భగ్గుమనడానికి కారణమవుతోంది. ముందు బంగారం 65,000 మార్కుని చేరుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతుంటే మరొక వైపు బంగారం ధరలు కూడా అంతే రీతిలో పరుగులు పెడుతున్నాయి. గత 2 రోజులుగా బంగారం, వెండి ధరలు ఏకంగా 1100 నుంచి 1200కు పెరిగాయి. ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని గోల్డ్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఫెడ్ వడ్డీ రేట్లపై యథాస్థితిని కొనసాగించడం, బ్రిటన్ సైతం వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం ఏదీ తీసుకోకపోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో బంగారం ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు అక్కడ $2030 వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $24 లెవెల్స్ లో ఉంది. మరోవైపు రూపాయి క్రమక్రమంగా మెరుగవుతోంది. ప్రస్తుతం డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ 83.102 వద్ద ఉంది. ప్రస్తుతం పసిడి ధర $460 వరకు తగ్గగా, అదేవిధంగా 3500 వరకు పెరిగిన వెండి ధర సైతం $800 వరకు తగ్గింది. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో 10 గ్రాముల పసిడి ధర 460 వరకు తగ్గింది. అంటే ఈ రోజు 10 గ్రాముల తులం బంగారం ధర 22 క్యారెట్లు 57,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 62,510గా ఉంది. ఇక వెండి ధరలు సైతం తెలుగు రాష్ట్రాల్లో 79,700 కాగా, చెన్నైలో 79,700, ఢిల్లీలో 77,700గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత అమ్మాయిలు అద్దరగొట్టారు. T20 సిరీస్ కోల్పోయినప్పటికీ ఏకైక టెస్ట్లో ఇంగ్లాండ్ని మట్టి కరిపించారు. ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెలరేగడంతో 3వ రోజు తొలి సెషన్లోనే ఇంగ్లాండ్ కథ ముగిసింది. దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా, పూజా వస్త్రాకర్ 3, గైక్వాడ్ 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 428 పరుగులు చేసిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ ని 186 రన్స్ దగ్గర డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. నాగార్జున నటించిన నాసామిరంగా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ టీజర్ ఆదివారం మధ్యాహ్నం రాబోతోంది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో నేచురల్ స్టార్ నాని సినిమా చేయబోతున్నట్టు సమాచారం. సందీప్ కిషన్ కొత్త సినిమా పేరు మాయావన్. ఇక ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నాగార్జున విడుదల చేశారు. ప్రభాస్ సలార్ విడుదలకు రెడీ అయిపోయింది. ఇక ఈ మూవీ US లో 8 లక్షల మార్కును జస్ట్ ప్రీ సేల్స్ లోనే సంపాదించింది. తెలంగాణలో ఫస్ట్ టికెట్ ను రాజమౌళి కొనడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారట. జనవరి 1న ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. రాజ్ కుమార్ హిరాణి, షారుఖ్ ఖాన్ కాంబోలో డంకీ రాబోతోంది. ఇక ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. 2 గంటల 41 నిమిషాల నిడివితో మూవీ ప్రదర్శనకు రాబోతోందట. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.